హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒకే పదం డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు నౌన్ అని కొన్నిసార్లు, వర్బ్ అని కొన్నిసార్లు ఇండికేట్ చేసినప్పుడు ఇది ఎప్పుడు నౌన్ అని పిలవాలి, ఎప్పుడు వర్బ్ అని పిలవాలి అని తెలియక కన్ఫ్యూజ్ అయ్యారా? సో లెట్స్ క్లియర్ దోస్ డౌట్స్ టుడే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. ఫస్ట్, దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు అంతే. బట్ ఇక్కడ ఇంక్రీజ్ ఏమైనా యాక్షన్ చేస్తుందా? లేదు. జనరల్లీ వర్బ్ ఆర్ నౌన్కి అంటే మన డెఫినేషన్స్ ఏంటి? నౌన్ అంటే ఏదైనా పేరు లేదా దాని యొక్క రిలేటెడ్ థింగ్స్. వర్బ్ అంటే యాక్షన్ చేయాలి. యాక్షన్. డస్ ఇంక్రీజ్ హియర్ డూయింగ్ ఎనీ యాక్షన్? ఈజ్ ఇట్ బీయింగ్ ఇంక్రీజ్ బై సమ్వన్? నో. జనరల్లీ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ అని ఒక నార్మల్ వర్డ్. ఇక్కడ వచ్చి ఇది నౌన్ అంటాం మనం. ఎందుకు? దెర్ ఈజ్ నో యాక్షన్ హియర్. కానీ అదే స్టేట్మెంట్ నేను ఇలా వాడినప్పుడు ప్రైసెస్ ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్, పెరుగుతున్నాయి అని చెప్తున్నాం. సో అలాంటి సందర్భంలో ఇది వర్బ్ అంటారు. ఇది ఇలాంటి ఒకే వర్డ్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మనం ఈరోజు టాపిక్. ఓకే, జనరల్గా పలికేప్పుడైతే నువ్వు ఏదైనా నౌన్ని పలికితే సిలబల్స్లో ఇంక్రీజ్ని ఇంక్రీజ్ అని పలకాలి. అంటే ఫస్ట్ ఉన్న పదాన్ని గట్టిగా పలికినప్పుడు ఆ ఫస్ట్ సిలబల్ని గట్టిగా పలికితే అది నౌన్ జనరల్ టర్మ్స్లో. ఇఫ్ వీఆర్ హైలైటింగ్ ద సెకండ్ సిలబల్ ఇంక్రీజ్, సో దట్ ఇండికేట్స్ ఇట్ యాజ్ ఎ వర్బ్. పలికేప్పుడు the second syllable increase has some impact, then that means verb. If first syllable has impact, then that is noun there. Okay, so ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా రెబల్ స్టార్ అని పిలుస్తాం కదా మనం ప్రభాస్. సో రెబల్ స్టార్, అందులో రెబల్ అనేది నౌన్, అది తెలిసిందే. కానీ సేమ్ రెబల్ వర్బ్ లా కూడా అవుతుంది. అది ఎప్పుడు? సో హీ ఈజ్ ఎ రెబల్, ఇది నౌన్, మనకు చాలా డైరెక్ట్గా తెలుస్తుంది అది నౌన్ అని. అదే పీపుల్ రెబల్ అగేన్స్ట్ ఇంజస్టిస్, పీపుల్ రెబల్ అనే యాక్షన్ చేస్తున్నారు. సో ఆర్ దే డూయింగ్ ఎనీ యాక్షన్? ఎస్. దెన్ ద సేమ్ వర్డ్, యూ కెన్ సీ ద మ్యాజిక్ ఆఫ్ సేమ్ వర్డ్ టర్నింగ్ ఇంటూ ఎ వర్బ్ హియర్. సో ఇట్లా మనకు చాలా పదాలు ఉంటాయి. బేస్డ్ ఆన్ హౌ వి ప్రొనౌన్స్ ఇన్ దట్ సెంటెన్స్ ఇట్ విల్ టర్న్ ఇంటూ ఎ నౌన్ ఆర్ వర్బ్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కండక్ట్ ఆర్ కండక్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వర్డ్, ఇక్కడ లాస్ట్ వర్డ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హీ హ్యాస్ గుడ్ కండక్ట్ అన్నాం అనుకోండి. హీ హ్యాస్ గుడ్ కండక్ట్. సో ఇందులో సేమ్ వర్డ్ నౌన్లో వాడుతున్నాం. ప్రొనౌన్స్ చేసేటప్పుడు కండక్ట్ అన్నాం. టీచర్ విల్ కండక్ట్ ఎగ్జామ్స్ అంటే అక్కడ టీచర్ ఎగ్జామ్స్ పెడుతుంది అంటున్నాం, అప్పుడు అది వర్బ్ అవుతుంది. ఇట్లా మీకు కొన్ని వర్డ్స్ ఒకే వర్డ్స్ నౌన్ లాగా మరియు వర్బ్ లాగా కూడా యూజ్ అవుతాయి. సో మీరు వర్డ్స్ బట్టి ఇది నౌన్ ఇది వర్బ్ అని ఫిక్స్ అవ్వకూడదు. బేస్డ్ ఆన్ అప్లికేషన్ ఇన్ ద సేమ్ స్టేట్మెంట్ మీరు దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే అది నౌనా వర్బా అని చెప్పాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, ప్రెజెంట్ అంటే గిఫ్ట్. ఐ బాట్ యు ఎ ప్రెజెంట్ అంటాం, అప్పుడు ప్రెజెంట్ అంటే గిఫ్ట్. ఇక్కడ ప్రెజెంట్ అనాలి. సో ఇట్ మీన్స్ గిఫ్ట్, ఇట్ ఈజ్ నౌన్. వేరస్ ఐఎమ్ ప్రెజెంట్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ప్రెజెంట్ వచ్చేసరికి వర్బ్ అవుతుంది. అండ్ ఆల్సో ప్రెజెంట్ మీన్స్ టు బీ అవైలబుల్ ఆర్ టు బీ ప్రెజెంట్ అట్ దట్ ప్లేస్. ఓకే, సో ఇట్లాంటి ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి విచ్ వీ విల్ కన్ఫ్యూజ్ బేస్ ఇట్ యాజ్ ఎ వర్బ్, బట్ జనరల్లీ సమ్టైమ్స్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ నౌన్ ఆల్సో. రికార్డ్ ఉంది, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఓకే, రికార్డ్ చేయడం అనేది ఇక్కడ వర్బ్. వేరాజ్ నా రికార్డ్ ఇట్ సి అంటాం, అప్పుడు అది రికార్డ్ అనేది నౌన్ బికాజ్ ఇట్స్ ఎ బుక్. అక్కడ రికార్డ్ అట్లా నువ్వు దేన్ని హైలైట్ చేస్తున్నావు? ఆర్ యూ హైలైటింగ్ ద ఫస్ట్ సిలబుల్ ఆర్ ద లాస్ట్ సిలబుల్? ఫస్ట్ సిలబుల్ అయితే మోస్ట్ కేసెస్ నౌన్ ఉంటుంది, సమ్ టైమ్స్ అడ్జెక్టివ్. ఇఫ్ ఇట్ ఈస్ లాస్ట్ సిలబుల్, ఇఫ్ యూ ఆర్ హైలైటింగ్ ద లాస్ట్ సిలబుల్, ఇట్ విల్ టర్న్ యాజ్ ఎ వర్బ్. Okay, so these are the interesting words which we have learned today. There are many other words also. You can just comment down if you know anything or if you have any doubts. Okay, that's it for today. Just do like our channel, share and do subscribe.